వివరాల్లోకి వెళ్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జూలై 4న దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ రామచంద్రపురంలో స్థానిక కృతి వెంటి పేర్రాజు పంతులు జూనియర్ కాలేజీలో పోస్టర్ విడుదల చేసిన పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో విఫలమైందని, తీవ్రమైన అవకతవకలు, వ్యత్యాసాలతో బాధితారాహిత్యంతో పరీక్షలు నిర్వహించారన్నారు. నీట్ పరీక్ష లీకేజీ తెరవెనుక కుంభకోణం, నీటి స్కామ్పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో విద్య మరియు ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. అన్ని విద్యా సంస్థల యాజమాన్యాల బంద్కు సహకరించాలని కోరారు. బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. జూలై 4వ తేదీన దేశవ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ప్రధానంగా దేశంలో నీటు నెట్ ఎంట్రన్స్ టెస్టులో అవినీతి అక్రమాలు జరిగాయి. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని, అదేవిధంగా నీటు నెట్లో ఎవరైతే అవినీతి అక్రమాలు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా నీటు నెట్ ఎంట్రన్స్ టెస్ట్లో నష్టపోయిన విద్యార్థులకందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా నీటు నెట్లో 6 విద్యార్థులు ఈ అవినీతి అక్రమాలు తట్టుకోలేక దేశంలో చనిపోయారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందువల్లంటే దేశంలో 24 లక్షల మంది నీటు ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే, అదేవిధంగా నెట్ ఎంట్రన్స్ టెస్ట్ 9 లక్షల మంది రాశారు. ఇందులో ఈ పేపర్లన్నీ కూడా అమ్ముకుని అక్రమాలు పాల్పడింది కేంద్ర ప్రభుత్వం. దీని మీద సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని మేము అడుగుతున్నాం. ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలు వైద్య విద్యలో వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడదామని ముందుకు వస్తుంటే ప్రభుత్వాలు పేపర్ లీకేజీల పేరు మీద ఇటువంటి అక్రమాలు జరుగుతుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో విద్యా వైద్యం వ్యాపారం అయిపోయింది. విద్యా వైద్యాన్ని వ్యాపారాన్ని అరికట్టకుండా ప్రభుత్వాలు ఇంకా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి దీని మీద దేశవ్యాప్తంగా 4వ తేదీన విద్యార్థి సంఘాలు పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అదేవిధంగా అనేక విద్యార్థి సంఘాలన్నీ కూడా 4వ తేదీన మేము బంద్ ప్రకటిస్తాం. ఈ బంద్కి ప్రభుత్వం, ప్రైవేట్ సెక్టర్లన్నీ కూడా